షలోమ్. ఈరోజు సాయంత్రం మనము పస్కా పండుగలోకి మనం ప్రవేశించబోతున్నాము. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగడానికి కొరకు అందరు సిద్ధపడుతున్నారని భావించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా పండుగకు ఆల్రెడీ బయలుదేరారని మేము భావిస్తూ వస్తుంటున్నాము. కొంతమంది రాత్రి బయలుదేరారు, కొంతమంది ఇప్పుడు పగల సమయంలో కూడా బయలుదేరుతున్నారు. కాబట్టి ఎంతో జీవమునిచ్చే పండుగ. మనము పరమతండ్రి సన్నిధానంలో బలాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని, ఆయన చేత దీవెనలు పొందుకునే పండుగ పరమతండ్రి మనకు ఆ పస్కా పండుగను మన కొరకు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఇచ్చాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఎరుగుతూ అందరూ సంతోషంతో పండుగకు రావడానికి కొరకు మీరు సిద్ధపరచబడి మీరు బయలుదేరారని మేము అనుకుంటున్నాం. కాబట్టి అనుదిన కృపలో భాగముగా ఈ దినం లేఖన భాగము కూడా మనకు ఈ దినం పస్కా పండుగ సాయంత్రం నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి మనకి క్యాలెండర్లో పైన రాయబడింది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినం నేను వాడిని లేపుదునని యెహోవా మెస్సియా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అవును, యెహోవా మెస్సియా తన యొక్క శరీరమును రొట్టెగా మార్చాడు, తన యొక్క రక్తాన్ని ద్రాక్షరసముగా మనకు మార్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరము తిని రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాడిని లేపుదును అంటున్నాడు. కాబట్టి ఆయన శరీరము తినడం ద్వారా, రక్తము త్రాగడం ద్వారా ఆయన జీవము మనలో ప్రవహిస్తుంటుంది, ఆయన మనలో నివసిస్తాడు. కాబట్టి నేను వారి యందును వారు నా యందును జీవించలాగున ఈ శరీరము తిని రక్తం త్రాగాలని ఆయన తెలియజేసి వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క శరీరము ఆ రొట్టెగా మార్చబడి ఈ విధమున మనము ఆ యొక్క బలలో చేవేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనములో పాలు పొందడానికి వస్తున్న సహోదరి సహోదరుడా, అది శరీరము, అది యెహోవా మెస్సియా రక్తమని ఎవరైతే భావించి అందులో పవిత్రముగా, పరిశుద్ధముగా, యోగ్యకరమైన రీతిలో, సమాధానకరమైన రీతిలో చేవేస్తారో వారు నిత్య జీవానికి వారు వారసులు అవుతారు, వారు ఆస్వాదింపబడతారు, దీవింపబడతారు. కాబట్టి ఆయన నిత్య జీవానికి మనం వారసులు కావాలి అంటే ఈ శరీరము తినాలి, ఈ రక్తము త్రాగాలి. కాబట్టి ఈ యొక్క ప్రభు బలలో అనగా యెహోవా మెస్సియా రాత్రి బలలో మనం ఏం చేస్తున్నామంటే పాలు పొందుతున్నామంటే ఆయన సంస్కార విందులో పాలు పొంది ఆయన మహిమ కొరకు, ఆయన మనకు అనుగ్రహించబోయే నిత్య జీవం కొరకు సిద్ధపరచబడుతున్నాం. దాని కొరకు మనము ఈ లోకంలో మనము పరమతండ్రి మనకిచ్చిన గొప్ప పండుగ ఈ జ్ఞాపకార్థ రాత్రి రోజున, ఈ ఆచరింపదగిన రాత్రి రోజున మనం ఆయన బలలో చేవేద్దాం. ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకొని యోగకరమైన బలలో చేవేసి ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృపా పరమతని మనకు విస్తరింపజేసి నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సియా నీకు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేము మీ శరీరము తిని మీ రక్తం త్రాగే ఆ ధన్యతను మీరు మాకు అనుగ్రహించబోతున్న స్తోత్రం తండ్రి. మేము యోగ్యకరమైన రీతిలో అందులో చేవేసి అయ్యా అది మీ శరీరమని, మీ రక్తమని మేము భావించి అందులో మేము పాలుభాసలమయ్యి మీ నిత్య జీవానికి మేము అయ్యా వారసులకు సాయం చేయమని, అంత్యదినంలో మేము లేబడుకు నీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన, మన ఎలోహిమైన, మన రక్షకుడు, విమోచకుడైన యెహోవా మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి పస్కా పండుగకు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్.